విశాఖపట్నంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో 18వ శ్రీ జగన్నాథ రథయాత్ర జూలై 16న వైభవంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ అధ్యక్షుడు సాంబదాస్ తెలిపారు. శ్రీ జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రదేవిల కోసం 3 ప్రత్యేక రథాలతో మహా శోభాయాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద రథయాత్ర ప్రారంభమై పబ్లిక్ లైబ్రరీ, అంబేద్కర్ విగ్రహం, దాబా గార్డెన్స్, జగదాంబ జంక్షన్ మీదుగా గురుజాడ కళాక్షేత్రం వరకు కొనసాగుతుంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ కళాకారుల కీర్తనలు, నృత్యాలు ప్రదర్శించనున్నారు. గురుజాడ కళాక్షేత్రంలో 501 రకాల నైవేద్యాలు, మహాసంధ్యాహారతి, అన్నప్రసాదం నిర్వహించనున్నారు. సాగర్ నగర్ ఇస్కాన్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు సాంబదాస్ ప్రభుజీ, మాతాజీ నితాయ్ సేవల సారథ్యంలో మహానగర విశాఖలో ఈ 18వ సంవత్సరం శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. మన ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో డాబాగడ్ ఏరియాలో అక్కడ ఈ 3 రథాలతో ఊరేగింపు ప్రారంభమై కోలాటం, హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన, భజనలు, ఇలా భక్తజన సందోహంతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ యాత్ర డాబాగడ్ నుంచి జగదాంబ వరకు వెళ్ళి అక్కడి నుంచి రామ్నగర్ నుంచి డైరెక్ట్గా నేరుగా గురుజాడ కళాక్షేత్రానికి చేరుకుంటుంది. గురుజాడ కళాక్షేత్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక పైన శ్రీ జగన్నాథ్, సుభద్ర, బలభద్ర సమేత ఈ మూర్తులన్నింటినీ కూడా అక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, అదే కాకుండా స్వామీజీ, మాతాజీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఎందుకు మనం నిర్వహిస్తామో, ప్రత్యేకత ఏంటన్న దాని మీద ప్రవచనం చెప్తారు. ఆ తర్వాత 108 పైన వంటకాలతో భక్తులే స్వయంగా తీసుకొచ్చి వంటకాలతో స్వామికి నివేదన చేయటం, ఆ తర్వాత ఆ ప్రసాదాలన్నీ కూడా మళ్ళీ వచ్చిన భక్తులందరికీ పంటలు కూడా జరుగుతుంది. ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పి ఆ ప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేశాం. కనుక విశాఖవాసులు 50 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జగన్నాథ స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని కృపను పొందవలసిందిగా మీ అందరినీ మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు.